వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్య వినయ్ భాస్కర్ తీవ్రంగా స్పందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి రౌడీలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ జెండా దిమ్మెల జోలికి వస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కమ్యూనిస్ట్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల్లో లేక కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల్లో చెప్పే బదులు మరొక్కసారి ప్రజల దృష్టిని ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిని మరలించడానికి మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ పైన మరి మీరు చేసినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానాలు మరి నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది. వాస్తవంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పరిపాలన లేకపోతే బెదిరింపుల పాలన అర్థం కావడం లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన నాటి నుంచి ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తానని సీనియర్ న్యాయవాది తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె సునీల్ గౌడ్ తెలిపారు. త్వరలో జరగనున్న తెలంగాణ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హన్మకొండ, వరంగల్ కోర్టులతో పాటు ఆదర్శ లా కళాశాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ గౌడ్ మాట్లాడుతూ తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. So ఆయన స్పీచ్ స్టార్ట్ 2006 నుంచి ఈ రోజు వరకు ఏజీపీలు టికెట్స్ పెట్టారు, వెల్ఫేర్ టికెట్. సో ఈ వెల్ఫేర్ టికెట్ బెటర్ కాబట్టి మేము ఒక 3 కేసెస్ రిపిటిషన్ ఫైల్ చేసాం. ఈ రిపిటిషన్ 60 crores కేసెస్ ఉంటాయి కదా, 60 crores కూడా మాకు ఇప్పిస్తే మాకు కావాల్సిన ఈ మినిమం 5 lakhs ఇప్పుడు 36,000 మన తెలంగాణలో సిఓపి ఉన్నట్టు మనం ఏర్పరచుకుంది. ప్రతి బార్ కౌన్సిల్ మెంబర్ పాత వాళ్ళే కాదు, రేపు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మీ అందరికీ. నిర్మల్ జిల్లా బాసర IIITలో బైంసా లోకేశ్వరం మండలాలకు నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం నిర్వహించిన శిక్షణ శిబిరానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో సర్పంచ్ పదవి కీలకమని, పంచాయతీ రాజ్ చట్టం, విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మనం సర్పంచ్ గా ఎన్నికయ్యామంటే ముందుగా ఎల్లప్పుడూ కూడా గ్రామంలోనే ఉండాలి. గ్రామంలో మనం ఉంటేనే మనకు గ్రామం యొక్క సమస్యలు తెలుస్తాయి. అలానే కావచ్చు, కొన్ని చోట కొత్త కాలనీస్ వచ్చిన ఉంటది, రోడ్స్ లేదు. కొన్ని చోట డ్రైన్స్ ఉన్నాయి కానీ పాడైంది. కొన్ని చోట స్కూల్లో కంపౌండ్ వాల్ కావాలి, కొన్ని చోట వ్యూ బిల్డింగ్ కావాలి ఉంటది. ఏదైనా సమస్య ఉంటే ఎంతవరకు మన చేయగలుగుతాం, అక్కడ నుంచి పరిష్కారం వరకు అక్కడ పోరాటం చేసి పరిష్కారం తీసుకురావాలి. అదే మన బాధ్యత. సర్పంచ్ అంటే ఒక లీడర్. ఆ లీడర్షిప్ క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు ఎంతకుముందు ఏదో కూడా చెక్ చేయండి ఫస్ట్, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మన తరఫు నుంచి మనం ఒక టీం లాగా పని చేస్తాం. 100% మీకు ఏదైనా కావాలి మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ మీరు ఎప్పుడైనా మన దగ్గర వచ్చి మాట్లాడాలి, మీ ఇష్యూస్ డెఫినెట్ గా మన ముందు తీసుకురావాలి. మీరు కూడా లోకల్ గా మీ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికయ్యాము. మనం సర్పంచ్ గా ఎన్నికయ్యామంటే ముందుగా
ఎల్లప్పుడూ కూడా గ్రామంలోనే నారాయణపేట జిల్లా కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ స్పాట్ల సందర్శనతో పాటు రోడ్డు భద్రత డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సుభాష్ రోడ్డు నుంచి కొండారెడ్డిపల్లి చెరువు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్ ను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపులింగయ్య మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపడం ఒక్క వ్యక్తినే కాదు ఒక కుటుంబం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు. అందరూ హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళండి. హెల్మెట్ పెట్టుకుంటే బతికేవాడా? బతికేవాడు. హెల్మెట్ పెట్టుకుంటే నాలో బతికేవాడు. ఎందుకు వినట్లేదు జనాలు మరి? ఎక్కడ చనిపోయాడు? ఎంత వయసు? 20 వయసు ఎంత? మనిషి జీవనకాలం ఎంత? 100. ఎన్నేళ్ళ చనిపోయింది ఇలా అబ్బాయి? ఎన్నేళ్ళు కోల్పోయిండు? 80 కోల్పోయిండు. అవునా? అదే కనుక ఆ మనిషి 80 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుంటే ఎన్నో సాధించేవాడు కదా. పెళ్ళైంది అబ్బాయికి? పెళ్ళి కాకుండా చనిపోయాడు. అందుకే వీళ్ళని పెట్టి చెప్పిస్తే తప్ప మనకు బుర్రలు ఎక్కువ అని చెప్పి చెప్పడం రైట్. ఓకే, బాధాకరమే. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆర్గానిక్ వస్తువుకు విస్తృత డిమాండ్ ఉన్నందున రైతులు సేంద్రియ విధానంలో పసుపు సాగుపై దృష్టి పెట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బోర్డు ద్వారా రైతులకు అందించిన సహాయాన్ని వివరించారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ నిజామాబాద్ పసుపుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, ఆర్గానిక్ సాగుతో మంచి ధర లభిస్తుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా పెట్టేసి మన రిక్వెస్ట్ని ఈరోజు నిజామాబాద్ జిల్లా జాతీయ పసుపు బోర్డు స్థాపితమైంది, మనందరికీ తెలిసింది. అదేవిధంగా గంగారెడ్డి గారికి రైతులందరికీ నా యొక్క నమస్కారం. నేను ముందుగా మీ అందరికీ నా పరిచయం ఇస్తాను. గంగారెడ్డి గారి వాడి సబ్సిడీ గురించి చెప్పారు. సబ్సిడీ ఇవ్వాలి, దీన్ని పెట్టిన పెట్టుబడి తప్పకుండా మీకు ఇన్సూరెన్స్ తిరిగి రావాలి కోరుకున్నాను. అండ్ నెక్స్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ టేకింగ్ టర్నల్ బోర్డ్ ఇంటర్నేషనల్లీ ఇక్కడ నుంచి ట్రేడర్స్ ని వాళ్ళందరినీ కూడా జర్మనీ దేశానికి రానున్న తొందరలో కలిసి కోసం మన మహారాష్ట్రలో 400 రూపాయలు లేబర్ కాస్ట్ అయితే ఇక్కడ 12. నిర్మల్ జిల్లా బాసరలో ఈ నెల 23న జరగనున్న వసంత పంచమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్తో కలిసి ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీని ముందుగా అంచనా వేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ఆఫీసర్స్, కొత్తగానే ఎదురైన గ్రామ సర్పంచ్ అందరూ ఈరోజు వివరించుకున్నది. ముఖ్యమైన ఉద్దేశం అంటే భక్తులకు ఎటువంటి ఇది పని చేయాలి, ఇది కోరుతున్నాను. మీ అందరికీ కోఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. యాజ్ అ టీమ్ పని చేయండి. మన ఎంత ఈ ఫెస్టివల్లో మనందరూ ఒక టీమ్ లాగా పని చేయాలి. వివిధ శాఖలు ఏమేమి పని చేయాలి ఆల్రెడీ డీటెయిల్గా మాట్లాడడం జరిగింది.
సబ్ కలెక్టర్ గారు, వివిధ శాఖల నుంచి వచ్చిన ఆఫీసర్స్, కొత్తగానే ఎదుర్కొన్న గ్రామ సర్పంచ్. సంగారెడ్డి జిల్లా కొల్లూరు గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన 2026 శనివారం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి, విద్యాశాఖ SCERT VITM అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలతో భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశాభివృద్ధికి దోహదపడతారని తెలిపారు. pattern in 2026, and it is with great pride that we are hosting it today in Sangareddy district and in Gaudium school. We welcome you all to this program, and we are very happy. Cream of the entire south, the scientific cream of the south, is today here present in Gaudium school. That they prepared today must be prototypes, but these prototypes might become the real innovations of tomorrow. So I request VITM and also SCERT and School Education Department to provide them the necessary support which will help them build these prototypes further and make them into real inventions and innovations. మనందరికీ తెలుసు, విద్యతో పాటు వైజ్ఞానికంగా కూడా ముందుకు రావాలని రాష్ట్రంలో మరి మన ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు. దానికి మరి ఆయన సహకారం ఎంతో మన రాష్ట్రంలో ఉందని తెలియజేసుకుంటూ, మరి నేటి బాలయ ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేస్తూ పిల్లలకి మంచి విద్యను అందిస్తూ వైజ్ఞానికంగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 1.99 కోట్ల విలువైన వడ్డీ రహిత రుణాలు పంపిణీ చేయబడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ ప్రోత్సాహంలో బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మహిళలకు ఆర్థిక క్రమశిక్షణతో రుణ తిరుగుబాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సామాజిక ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. అలాగే మేడం గారు చక్కని మనకు సలహాలు సూచనలు చక్కని మేడం ఉర్దూ అకాడమీ చైర్మన్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, DRDO గారికి, DCC చైర్మన్ నాగేష్ రెడ్డి గారికి, ప్రజాప్రతినిధులకి అందరికీ నా యొక్క నమస్కారం. ఖవాతీన్ హజరాత్ को भी मेरी तरफ से सलाम. 2024 ఫిబ్రవరిలో మహిళల ద్వారా నడిపే ఒక పెట్రోల్ బంక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక నెలకి ఎంత ఆదాయం వస్తుంది చెప్పండి? थोड़ा एक अंदाजा दीजिए. అంటే ఇక్కడ నేను మీటింగ్స్ అటెండ్ కాలేకపోయాను. నేను మీటింగ్స్లో చూసింది ఏంటంటే మన CC సరిగా మినిట్స్ రాయడం లేదు. మనకి మినిట్స్ ఎందుకు అవసరం? లోన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చేసిన మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు ఇవన్నీ చూసి మన ఆఫీసర్ సంఘ మహిళలకు 2 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్
endless fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ, కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు, మనకి నచ్చేడోడు, లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు, అన్ని చెప్పి నీకు, ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ ట్రీ. My Talking Tree, your teacher from nature. నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఉద్దేశంతో నిర్మల్ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. మంత్రి ఘనంగా స్వాగతం పలికారు. అన్ని స్టాళ్లను సందర్శించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే వెడమ, బొజ్జు పటేల్, ఎస్పీ, స్థానిక అధికారులు, ప్రజలు పాల్గొని ఉత్సవాలను ప్రారంభించారు. వేల సంవత్సరాల నాటి చూస్తూ ఉంటే యుగం గుర్తొస్తూ ఉంటుంది. చరిత్ర అలాగే ఇది 2వ సంవత్సరం. ఇటువంటి కార్యక్రమాలు అంటే నిర్మల్ పట్టణానికి సంబంధించి పరిసర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చే పద్ధతిలో గొప్పగా కలెక్టర్ అండ్ టీమ్ మెంబర్స్, అట్లాగే ఇందులో పాల్గొన్నటువంటి వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి మీ అందరూ కూడా అభినందిస్తూ ప్రజలకు ఒక సంతోషం, ఆహ్లాదకరమైన వాతావరణం, అలాగే ఆట పాటలతో ఆట మీదకు ఉండే విధంగా సాయంకాలంలో వండర్ఫుల్ వాతావరణం చేసినందుకు మరొకసారి అభినందిస్తూ చేసుకుని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈసారి ఇలాంటి వాటిలో కొంత ఎంకరేజ్మెంట్ చేయాలి. అదే మనం పాత చారిత్రక కట్టడాన్ని మనం ఇక్కడ చూసాం, వీక్షించాం. ఏసీ గారికి, ఇక్కడ వచ్చేసిన అందరి అధికారులకి, మీడియా మిత్రులకి, ఆర్టిస్ట్కి, స్టాల్ ఓనర్స్కి, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ తెలంగాణ భవన్ కు మాజీ మంత్రి హరీష్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఒక వాహనంలో చేరారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ విచారణలో హాజరు కావాల్సిన నేపథ్యంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా పరిగణలోకి తీసుకోబడ్డారు. భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొని తెలంగాణ భవన ఉత్సవ వాతావరణాన్ని సృష్టించారు. హరీష్ రావు జిందాబాద్ నినాదాలతో శ్రేణుల ఉత్సవాన్ని మరింత పెంచారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్కు ఆయన చేరుకున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని హరీష్ రావుకు సోమవారం సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన జిల్లా పర్యటనలో ఉండటంతో సిట్ సిబ్బంది నోటీసులను కోకాపేటలోని ఇంట్లో ఇచ్చి వెళ్లారు. దాదాపు 2 ఏళ్లుగా జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు, వ్యాపారులు మొదలు జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశారని, వాటిని సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారని ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చిలో కేసు నమోదైంది. హలో ఫోన్ పక్కకుండా జరిగే పక్కకుంటుందని అంటే ఏం చేయాలి ఎందుకు కొట్టం పక్క పెట్టేసాను. సార్ పోలీస్ సార్ ఇన్స్పెక్టర్ సార్, అరే ఇది జరగమన్నా పాట నవీనైనా సార్ హరిశానా అన్న హరిశానా వెనకాల రైట్ అన్న ఒక్కసారి అన్న హరిశానా రైట్. మేడారం జంపన్న వాగులోకి పూర్తి స్థాయిలో నీరు చేరుకుంది. లక్కవరం సరస్సు నుండి నీటిని విడుదల చేయడంతో వాగులో జలకళ సంతరించుకుంది. జంపన్న వాగులో జలకాలతో భక్తులు పులకరించిపోతున్నారు. కాగా వాగులో ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇసుక బస్తాలతో తాత్కాలిక చెక్ డ్యాంలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పరపల్లి చౌరస్తా వద్ద ఆటో యూనియన్ బంద్ కారణంగా కొంతమంది డ్రైవర్లు రోడ్డుపై హంగామా సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న ఆటోలను అడ్డగించి ప్రయాణికులను బలవంతంగా దింపడం వల్ల ఉద్రిక్త నెలకొంది. కొంతమంది ఆటోలను అడ్డు చేసి తాళాలు లాక్ చేశారు. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక కార్యక్రమం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కె లక్ష్మణ్ ప్రకటించారు. జాతీయ అధ్యక్ష ఎన్నిక సంఘటన పర్వ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, కె లక్ష్మణ్ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. सम्मान प्रदान करता हूं। धन्यवाद। भारत माता की जय। नितिन नवीन जी आगे बढ़ो। जी आदरणीय प्रधानमंत्री जी का स्वागत करके उनको भी मंच पर ले आएंगे।
माननीय नितिन नवीन जी, हमारे पूर्व अध्यक्ष जेपी नड्डा जी, भाजपा परिवार के अन्य सभी वरिष्ठ जन, देश भर से आए कार्यकर्ता साथी, देवी और सज्जनों, सर्वप्रथम दुनिया के सबसे बड़े राजनीतिक दल का अध्यक्ष चुने जाने पर बहुत बहुत शुभकामनाएं देता हूं। बीते कई महीनों से संगठन पर्व यानी कि पार्टी का छोटी सी इकाई से लेकर के राष्ट्रीय अध्यक्ष चुनने की एक హైదరాబాద్ ఇందిరా పార్కులో తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష నిర్వహించారు. కళాకారుల ఉద్యోగ భర్తీ ఉద్యమంలో పనిచేసిన అర్హులైన వారికి 10,000 రూపాయల కృతజ్ఞత పెన్షన్, నిరుపేద కళాకారులకు 250 గజాల స్థలం, తెలంగాణ కవులు కళాకారులకు 10 లక్షల ఆరోగ్య భద్రత, ఉచిత హెల్త్ కార్డు వంటి డిమాండ్లను వారు ప్రభుత్వం ముందు ఉంచారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. కేసీఆర్ గారి నాయకత్వం